ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు అత్యంత శక్తివంతమైన ఏకాదశి రాబోతుంది. దీన్నే నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీదేవి భూమిపైకి వచ్చే శుభవేళ. అన్ని ఏకాదశుల్లో ఈ నిర్జల ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ ఒక్క రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఇక జీవితాంతం మీకు డబ్బే డబ్బు. ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం చేకూరుతుంది. ఈ నిర్జల ఏకాదశి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఏకాదశి రోజున నీటిలో 2 లవంగాలను వేసుకుని స్నానం చేయండి. నరదిష్టి మొత్తం వదిలిపోతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక ఏకాదశి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడవు. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ నిర్జల ఏకాదశి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి తులసి మాలను సమర్పించండి. వెంకటేశ్వర స్వామివారు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు. అంతటి మహిమ ఏకాదశికి ఉంటుంది. ఇంట్లో పాలు పొంగితే చాలా శుభసూచకం. అయితే ఈ నిర్జల ఏకాదశి నాడు ఇంట్లో తప్పనిసరిగా పాలు పొంగించండి. లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రాన్ని చదివిన వెంటనే విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. విశేషంగా ఈ నిర్జల ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలివెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేయండి. లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ధనానికి లోటు లేకుండా లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోండి. ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఇక ఈ రోజున తప్పనిసరిగా ఉప్పునీటితో ఇంటిని శుభ్రం చేయండి. మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం వరిస్తుంది. మన ధర్మశాస్త్రాలలో రాగి కలశానికి చాలా విశిష్టత ఉంది. అయితే ఏకాదశి రోజున ఒక కలశంలో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. ఇక మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. దీనివల్ల మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ ఏకాదశి రోజున గజకేసరియోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఈ నిర్జల ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరిన కోరికలున్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే వెంకన్న కృప మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. విశేషంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ఉత్తర దశలో చీపురున పెట్టుకోండి. ఉత్తర దిశలో చీపురు ఉంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి ఆకర్షిస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్షు తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు. సాయంత్రం సమయంలో ఉప్పుకు దూరంగా ఉండాలి.
లేదంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం సిరిసంపదలతో జీవిస్తారు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లను షింక్లో పారబోయండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లండి. మీ ఇంటి ఐశ్వర్యం పెరిగిపోతుంది. ఈ ఏకాదశి రోజున వివాహమైన ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. పాలు, పెరుగు, కారం, ఉప్పు ఈ 4 వస్తువులను మీ చేతులతో ఎవరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు. ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందైతే కళకళలాడే ముగ్గులు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది. ఇక ఈ ఏకాదశి నాడు తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఆలస్యంగా నిద్రలెగిస్తే దరిద్రానికి దారితీస్తుంది. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుదేవుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఇక ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి దళాలను కోయకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ ఏకాదశి రోజున శ్రీకృష్ణునికి తామర పూలను సమర్పిస్తే వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.